ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు. ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే, ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, వారి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి. నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికేముంది, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని పిల్లవాడిని దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్లడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేదని అడిగాడు. అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తినివేయబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్లేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామికోసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవిలతో కలిసి పడుకుని ఉండగా తొండమాన్ అలాగే రహస్య ద్వారంలోంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్లి భూతీర్థం అనే నూతిలో దూకేసింది. శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది. ఇప్పటికీ అందుకే పూలబావి అంటాం. దర్శనం చేసుకుని మనం బయటికి వస్తే ప్రసాదం పెడతారు మనకి, ఉచిత ప్రసాదం. అది తిని చేతులు కడుక్కోవడానికని కుడిపక్కకి తిరుగుతాం మనం. కుడిపక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పూలబావి. అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు. అందుకని తొండమానికి అలవాటు ఉండేది. స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు. పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డన్ని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడపుట్టినవాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లల్లో మునిగి ఆ నీటిని తీసి అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది, మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు. లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ, పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు.
ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి. మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యామ్ నిండిపోయిందని. స్వామి చాలయా అని నమస్కారం చేశారు. ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు, ఈఓ గారికి, గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని. పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్ళారు. సీళ్లు బదల కొట్టించి తలుపులు తీశారు. కట్టేసి ఉన్నాయి గంటలు. కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు. అంత బ్రహ్మాండమైన వర్షం పడింది. పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవాంలో రాసుకున్నారు. నాహంకర్త హరిహికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది, బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్యలా అయింది. ఎక్కడుంది బీబీ నాంచారి? పద్మావతీదేవి గుళ్ళో ఉందా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉందా? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారండి బేగ్ గారు, రేపు వేదిక మీదే చెప్తానులేండి అన్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. నేను మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను 4 దేవాలయాలు ఉండేవని. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్కుమారుడు అని పేరైంది. ఆ సంపత్కుమార విగ్రహాన్ని ఢిల్లీని సుల్తానేట్ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసింది. ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. మా బేగ్ గారిని మా హరిప్రసాద్ గారు ఎప్పుడు బేగి శాస్త్రి గారు అంటుంటారు. ఆయనకి తెలుసున్నన్ని విషయాలు హిందువుల్లో పుట్టిన చాలా మందికి తెలియవు. అందుకని అంత భక్తి కలిగిన వారు ఏమో ఒక్కొక్కసారి ఉంటారు. ఎవరిని పడితే వారిని కేవలం జన్మచేత మతం చేత మనం నిర్ణయించలేము. తానీషా గారు పుట్టవా? తానీషా గారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు కాడు. అందుకని అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె. ఆవిడ కూడా వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయిపోయింది. ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రాలేదు. స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడిచింది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డురాదు, ఇవాళ ఇది చెప్పించాలనేనేమో స్వామి బేగ్ గారితో దండయించాడు నాకు. అందుకని ఏ నిబంధనలు అడ్డురావు, భక్తి ప్రధానం. వెళ్లి దర్శనం చేయమన్నారు. ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్లి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు, ఈమె కారణ జన్మురాలు, సాక్షాత్ ఆండాళ్ వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని అప్పుడు బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి? ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు. ఎందుకుండదో ఆలయ దర్శనంలో మీకు చెప్తాను. అందుకని శ్రీరంగనాథుడి పాదాల చెంత బీబీ నాంచారిని ప్రతిష్ఠ చేశారు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెడితే బీబీ నాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు, పాదాల దగ్గర ఉంటుంది.
అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నీత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారు. సరే, అక్కడికి ఆ విషయాన్ని పరిసమాప్తం చేస్తూ, అదిగో ఆనాడు తొండమాన్ చక్రవర్తి కట్టినటువంటి ఆనందనిలయ విమానంలో నువ్వే రంగదాసుడివి. ఆనాడు ఆ స్వామి పుష్కరిణి దగ్గర గంధర్వుల యొక్క స్నానాన్ని చూసి మైమరిచిపోయి తిరిగొస్తే వైఖానసుడు కోపగిస్తే నీకు ఆయనకి వరం ఇచ్చాను. మీ వంశం వాళ్ళు నాకు పూజ చేస్తారు. ఈ రంగదాసుడు వచ్చే జన్మలో తొండమాన్నై పుడతాడు. పుట్టి ఇతడే నాకు గుడి కడతాడని వరం ఇచ్చాను. అదిగో ఆ వరప్రభావం చేత తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఆనందనిలయ విమానాన్ని కట్టించింది వాడే. ఆయనే గుడి కట్టారు. గుడి కట్టిన తరువాత అందులోకి ప్రవేశించారు. కానీ రాను రాను తొండమాన్ చక్రవర్తిలో కొంచెం అహంకారం బయలుదేరింది. నా అంతటి భక్తుడు లేడు, నేను వెంకటేశ్వరుడికి గుడి కట్టిన వాణ్ణి, స్వామి నాతో మాట్లాడతారని. అప్పుడు ప్రతిరోజు ఆయన స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అర్చన చేసేవాడు. అర్చన చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నారు కనుక మహానుభావుడు ఆయన యొక్క పాదముల మీద మట్టి తులసీదళం కనిపించేటట్టు చేశారు. ఆశ్చర్యపోయాడు తొండమాని, మట్టి తులసీదళం ఎక్కడదని. దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది, నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు. ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసి నా పాదముల మీద ఉంచుతాడు, వెళ్లి దర్శనం చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్ముణ్ణి వెతుక్కుంటూ వెళ్లారు భీముణ్ణి. ఆయన భీముడి భార్య పేరు తమాలిని. వెళ్లారు. ఎండలో వెళ్లి పాపం అలా వెళ్లడం అలవాటు లేని వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు. పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చారు. దర్శనమిస్తే భీముడు ఏమడిగాడో తెలుసా అండి ఆ రోజున? స్వామి, నాకు ఒక్కటే కోరిక, మా ఇంట్లో అంత అన్నం తినండి స్వామి అని అడిగాడు. అడిగితే వెంకటేశ్వరుడు అన్నారు, భక్తికి లొంగిపోతాడండి స్వామి. ఆయన అన్నారు, తప్పకుండా తింటానోయ్, అంత అన్నం పెట్టమన్నారు. ఎక్కడ పెడతాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర? కుండలు చేస్తున్నాడు. ఆ చేయబడుతున్నటువంటి కుండని పగలగొట్టి అందులోనే పట్టుకొచ్చి గబగబా కాస్తంత అన్నాలు, పెరుగన్నాలు కలిపి పెడితే దాన్ని తిన్నారు వెంకటేశ్వర స్వామి వారు. తిని ఉభయనాంచారులు వేసుకున్నటువంటి నగలు తీసి భీముడి భార్య తమాలిని మెళ్ళో వేశారు. వెంకటేశ్వర స్వామి వారు తను కట్టుకున్న వస్త్రాలు తీసి భీముడికి కట్టారు. భీముడు తమాలిని అందరూ చూస్తూ ఉండగా విమానంలో పైకి వెళ్ళిపోయారు. ఇది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన. నేనేం అభూత కల్పన చేసి చెప్పడం లేదు. తెల్లబోయారు అందరూ. అప్పుడు తెలుసుకున్నాడు తొండమాన్ తన పొరపాటు ఏమిటో. తెలుసుకుని నిష్కామమైన భక్తితో స్వామిని అర్చించాడు. అర్చించి తొట్టతొదన తొండమాన్ చక్రవర్తి కూడా స్వామిలో లీనమైపోయాడు. అటువంటి శ్రీనివాసుడు మన కోసమని ఒక చిత్ర విచిత్రమైనటువంటి భంగిమ పట్టారు. ఇక్కడే మీకు ఒక అనుమానం వస్తుంది, పద్మావతీదేవి కింద ఎందుకుంటుంది? వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం అలా ఎందుకుంటుందో ఇప్పుడు వివరణ చేస్తారు. అది ఒక్కసారి మనస్సులో అర్థమైందా, ఓహో వెంకటేశ్వర దర్శనంలో ఉన్న గొప్పతనం ఇదా అనుకుంటారు మీరు. మనం స్వామి దర్శనానికి బయలుదేరుతాం. స్వామి దర్శనానికి బయలుదేరగానే మీరు ఒక్కసారి మానసికంగా ఊహించుకోండి, స్నానం చేసి ఓ తెల్లటి పంచ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ వేలోంచి నడుచుకుంటూ వచ్చి ఆ సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మంటపం ఉంటుంది. అక్కడ ఎడం పక్కకి తిరుగుతాం. తిరిగితే పైన బోర్డు ఉంటుంది, శేషసాయికి మృక్కు శిరము శిరము అని. ఎదురుగుండా మెట్లు ఉంటాయి, దాని మీద భక్తులు కూర్చుని ఉంటారు. మీరు ఆ ఎడం పక్కకి తిరిగి అలా తిన్నగా నడిచి వెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరున్న హ్యాండ్ బ్యాగులు, పర్సులు ఇవన్నీ తీసుకుని అక్కడ స్కానింగ్ కౌంటర్లోకి పంపిస్తారు. మీరు ఆ బ్యాగ్ తీసుకుని ఉంటే మళ్ళీ భుజాన తగిలించుకుని మెల్లిగా అక్కడ చిన్న మెట్టు దిగుతారు. ఇత్తడి దానితో చేయబడినటువంటి పెద్ద పెద్ద అడ్డంగా పెట్టినటువంటి ప్రతిబంధక స్వరూపంగా ఉండేటటువంటి అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వెళ్ళిపోకుండా నిర్మింపబడినటువంటి లోహపు
తెరలు అడ్డంగా పెట్టుంటాయి. అందులోంచి మీరు నడుచుకుంటూ వెళ్లి ఎడం పక్కకి తిరుగుతారు గుడి లోపలికి వెడదామని. రాజద్వారంలోకి వెడదామని చెప్పి మీరు కాలు పెట్టగానే ఇలాంటి తివాచి ఒకటి తడిసిపోయి ఉంటుంది. గొట్టం నుంచి నీళ్లు ఇలా పడుతుంటాయి ధారల కింద. మీ కాళ్ళు పెట్టగానే అరికాళ్ళు మీ ప్రయత్నం లేకుండానే కడగవేయబడతాయి. మీరు జాగ్రత్తగా చూస్తే రాజద్వారానికి కట్టబడినటువంటి అరటి స్తంభాల చాటున ఇటు శంఖనిధి ఇటు పద్మనిధి ఉంటారు. చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఉంటాయి. ఇద్దరు లోపల జగత్తుని శాసించగలిగిన సామ్రాట్ ఉన్నాడు.